నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. పార్లమెంటులో అఖిలపక్ష సమావేశం. ఆపరేషన్ సింధూర్పై ప్రధాని మోదీ సందేశాన్ని వినిపించిన రక్షణ మంత్రి. పార్టీలకు అతీతంగా సైనిక చర్యను ప్రశంసించిన నేతలు. ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ భేటీ. సరిహద్దు భద్రతా సైనిక సన్నద్ధతపై వివరణ. రాజస్థాన్ పంజాబ్ సరిహద్దుల్లో హై అలర్ట్. బార్డర్ ఏరియాల్లో పాఠశాలలు బంద్. అనుమానాస్పదంగా సంచరించే వారిని అదుపులోకి తీసుకుంటున్న బలగాలు. ములుగు జిల్లాలో మందుపాతర పేలి 3 జవాన్లు మృతి, 1కి గాయాలు. వెంకటాపురం, వీరభద్రవరం, తడపాల గుట్టలపై కొనసాగుతున్న కూంబింగ్. ఖమ్మంలో వైద్య కళాశాల భవనాలకు మంత్రులు శంకుస్థాపన. పేదలకు నాణ్యమైన విద్యా వైద్యం అందించటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ఐపీఎల్ 18లో నేడు తలబడనున్న ఢిల్లీ, పంజాబ్ జట్లు. ధర్మశాల వేదికగా రాత్రి 7:30 మ్యాచ్. ఆపరేషన్ సింధూర్ గురించి వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. పార్లమెంటు లైబ్రరీ భవనంలో జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, మంత్రులు జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు తదితరులు హాజరయ్యారు. ప్రతిపక్షాల నుంచి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితర నేతలు హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వివరాలను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అఖిలపక్ష నేతలకు వివరించారు. దేశమంతా ఐక్యంగా నిలబడాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన సందేశాన్ని వినిపించారు. అఖిలపక్షం భేటీ అనంతరం పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వివరాలను అన్ని పార్టీల నేతలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించారని తెలిపారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అన్ని పార్టీలు సానుకూలంగా స్పందించాయని వెల్లడించారు. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ను ప్రతిపక్ష నేతలు సమర్థించారని చెప్పారు. భారత ప్రభుత్వం తీసుకునే చర్యలకు అన్ని పార్టీలు మద్దతిస్తున్నట్లు ముక్త కంఠంతో తెలిపారన్నారు. ఈ సందర్భంగా అన్ని పార్టీలకు కిరణ్ రిజిజు ధన్యవాదాలు తెలియజేశారు. आज ऑल पार्टी लीडर्स का मीटिंग राजनाथ सिंह जी की अध्यक्षता में बहुत अच्छी तरह से हुई है। बहुत गंभीर विषय था, इसलिए सब ने गंभीरता से अपने बात को रखा है। सबसे पहले रक्षा मंत्री जी ने ऑपरेशन सिंदूर के बारे में पूरे लीडर्स को जानकारी दिया, परिस्थिति के बारे में, हालात के बारे में और सरकार का मंशा, सारे चीज़ों को लेकर के ब्रीफिंग हुआ। उसके बाद में सारे पॉलिटिकल लीडर्स ने अपने मत रखा, पार्टी का विचार को और सुझाव भी दिया है। मैं ये मानता हूँ कि सारे पॉलिटिकल लीडर्स ने मैच्योरिटी दिखाया है। ऐसे वक्त में जब देश एक बहुत बड़ी चुनौती को हाथ में ले करके काम कर रहे हैं, तो इसमें राजनीति का कोई जगह नहीं है। ये हमारे पूरे पॉलिटिकल पार्टीज ने दर्शाया है और सब लीडर्स ने एक मत से हमारे सेनाओं ने जो कार्रवाई की है ऑपरेशन सिंदूर को लेकर के पूरे बधाई भी दिया और गौरव का एहसास सबको हुआ है। అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ గైర్హాజరు అంశంపై
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. గతంలో కూడా జరిగిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని హాజరు కాలేదని గుర్తు చేశారు. కాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి అంశాల్లో విమర్శించడం తగదన్నారు. భారత ప్రభుత్వం చేపట్టే అన్ని చర్యలకు తమ మద్దతు ఉంటుందని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. కాగా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రస్తుతం రాజకీయాలకు తావులేదని, కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉంటుందని అన్నారు. देश के हित में उन्होंने कहा कि कोई चीज कॉन्फिडेंशियल है, रक्षा के विषय में हम उसको अब नहीं कह सकते, ये उन्होंने कहा। तो हम सभी जितने भी पार्टी के लोग थे, सभी ने ये बताया कि इस घड़ी में, इस संकट के घड़ी में हम सब आपके साथ हैं और आप जो काम कर रहे हैं करते रहिए और देश के हित में हम आपके साथ रहेंगे। बस ప్రధాని నరేంద్ర మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభల్ భేటీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం ప్రధానితో అజిత్ డోభల్ సమావేశం అవ్వటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలపై ప్రధానికి జాతీయ భద్రతా సలహాదారు డోభల్ వివరించారు. కాగా ఈ సమావేశం పాకిస్తాన్ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన ఒకరోజు తర్వాత జరిగింది. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై తీసుకున్న చర్యల గురించి పలు దేశాల సలహాదారులతో అజిత్ డోభల్ మాట్లాడారు. భారత్ పరిస్థితిని తీవ్రతరం చేయాలని ఉద్దేశించలేదని, కానీ పాకిస్తాన్ తీవ్రతరం చేయాలని నిర్ణయించుకుంటే మాత్రం ధీటుగా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మరోవైపు ప్రధానితో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ కూడా భేటీ అయ్యారు. ప్రస్తుతం తాజా పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించారు. ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో సమీక్ష జరిపారు. భారత వ్యతిరేక ప్రచారాన్ని ఉపేక్షించొద్దంటూ రాష్ట్రాల సీఎంలను ఆదేశించారు. ఆన్లైన్లో దేశ వ్యతిరేక ప్రచారంపై నిఘా ఉంచాలని, నకిలీ కథనాలను ప్రచారం చేసే ఖాతాలను బ్లాక్ చేయాలని సూచించారు. పాకిస్తాన్తో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజస్థాన్లో 1037 కిలోమీటర్ల మేర ఉన్న పాకిస్తాన్ సరిహద్దును సీల్ చేశారు. ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తే కాల్చివేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక భారత వాయుసేన కూడా పూర్తి అప్రమత్తంగా ఉంది. మే 9వ తేదీ వరకు జోధ్పూర్, బికనేర్, కిషన్ఘర్ విమానాశ్రయాలను మూసివేశారు. గగనతలంలో యుద్ధ విమానాల గస్తీ కాస్తున్నారు. ఇక్కడ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను యాక్టివేట్ చేశారు. ఇక పంజాబ్లో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. సరిహద్దుల్లోని 6 జిల్లాల్లో పాఠశాలలను మూసివేసింది. వీటిల్లో ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫెజ్లికా, అమృత్సర్, గురుదాస్పూర్, తార్న్ రతన్ ప్రాంతాల్లో 72 గంటల పాటు స్కూళ్లను మూసివేశారు. పాకిస్తాన్ ఆర్మీ వాహనంపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది. ఐఈడీ బాంబులతో పాక్ ఆర్మీ వాహనాన్ని పేల్చేసింది. మాచ్కుండ్ ప్రాంతంలో బిఎల్ఏ దళాలు ఐఈడీ పేల్చాయి. ఈ దాడిలో 14 మంది పాక్ సైనికులు మృతి చెందారు. బలూచిస్తాన్లోని బిలాన్ పర్వత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బిలాన్లోని మాచ్లోని షోర్కండ్ ప్రాంతంలో పాకిస్తాన్ సైనిక కాన్వాయ్పై బిఎల్ఏ రిమోట్ కంట్రోల్ ఐఈడీ దాడి చేసింది. ఇక మరో చోట బిఎల్ఏ నిర్వహించిన రెండో దాడిలో 2 పాక్ జవాన్లు మృతి చెందారు. 2 రోజుల క్రితం కూడా బలూచిస్తాన్లో జరిగిన ఉగ్రదాడిలో 7 పాక్ ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కచ్చి జిల్లాలోని మాచ్ ప్రాంతంలో పాక్ ఆర్మీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఐఈడీతో పేల్చివేశారు. ఈ పేలుళ్లలో 7 పాక్ సైన్యం మృతి చెందారు. ములుగు జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలి 3 జవాన్లు మృతి చెందారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గల వీరభద్రపురం, తడపాల గుట్టలపై ఈ ఘటన చోటు చేసుకుంది. మావోయిస్టుల కోసం గ్రేహౌండ్స్ జవాన్లు కూంబింగ్ చేస్తున్న సమయంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలింది. దీంతో 3 గ్రేహౌండ్స్ జవాన్లు మృతి చెందారు. మృతి చెందిన వారు తెలంగాణ గ్రేహౌండ్స్ కు చెందిన పోలీసులుగా తెలుస్తోంది. మందుపాత్ర పేలిన విషయం తెలియడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మావోయిస్టుల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. ఈ ఘటనతో మరోసారి మావోలు తమ ఉనికిని చాటుకున్నారు.
ఆక్రమణదారులపై కేసు నమోదు చేసి వేగవంతమైన విచారణతో సత్వర చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రా పోలీస్ స్టేషన్ నేడు ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హైడ్రా ఆధ్వర్యంలో పిఎస్ అందుబాటులోకి రానున్నట్లు కమిషనర్ ఏవి రంగనాథ్ వెల్లడించారు. రాణిగంజ్లోని బుద్ధ భవన పక్కన ఉన్న G+2 భవనంలో ఈ స్టేషన్ ఏర్పాటు చేశారు. మొదటి SHOగా ఏసీపీ పి తిరుమల నియమితులయ్యారని, మరో 6 ఇన్స్పెక్టర్లు, 12 మంది ఎస్ఐలు, 30 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్లోని చాంద్రాయణగుట్ట, అక్బర్ నగర్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కాసేపు ఉద్రిక్తతలకు దారితీసి దీంతో భారీ పోలీస్ బందోబస్తు నడుమ హైడ్రా సహాయంతో అనధికారికంగా షాపులను కూల్చివేశారు. కూల్చివేతలను స్థానికులు ప్రతిఘటించడంతో పోలీసులకు స్థానికులకు మధ్య తోపులాట చూసుకొస్తుంది. కూల్చివేతలకు వ్యతిరేకంగా ఏఐఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. హైడ్రా మున్సిపల్ అధికారుల తీరును ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా కూల్చివేతలు చేపట్టడం అన్యాయమని విమర్శించారు. పేద ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. నాణ్యమైన వైద్యం, విద్య అందించినప్పుడే పేదల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందన్నారు. ఖమ్మంలో మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి నూతన వైద్య కళాశాల భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ వైద్య కళాశాలలను 35 ఎకరాల్లో 166 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ ఖమ్మంలో నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేసి మిడ్వైఫ్ కోర్సును కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని చెప్పారు. వైద్య విద్యకు ప్రాధాన్యతనిస్తూ పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. మన ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేబినెట్ ఆలోచన చేసి ఈ ఒక్క సంవత్సరానికే 2024-25 11,482 కోట్ల రూపాయలని ఒక్క సంవత్సరంలోనే వైద్య శాఖకి మనం ఖర్చు పెట్టాం. ఎక్కడ 5,959 కోట్లు, ఎక్కడ 11,482 కోట్లు అంటే ఒక్కటేసారి డబల్ చేసి ఈరోజు రాష్ట్ర ప్రజల వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగో ఉందో అని చెప్పడం కోసమే నేను ఈ లెక్కలు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియాలని చెప్పే నేను చెప్తా ఉన్నాను. పేదవానికి 2 అంశాలపైన ప్రభుత్వం బాధ్యత తీసుకుంది, ఇంకా పెద్ద ఎత్తున బాధ్యత తీసుకుంటుంది. ఒకటి వైద్యము, ఒకటి విద్య. ప్రతి ఒక్క స్టేట్ హైవే కానీ నేషనల్ హైవే మీద కానీ ఈ ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఒక్కొక్క ట్రామా సెంటర్ కనీసము 5 కోట్ల రూపాయలు వెచ్చించాలి. క్యాన్సర్ సెంటరే కానీ, ట్రామా సెంటరే కానీ, వాస్కులర్ యాక్సెస్ సెంటరే కానీ, దానికి తోడు ప్రైమరీ హెల్త్ సెంటరే కానీ, అడిషనల్ అంబులెన్స్లే కానీ, ఇవన్నీ కూడా అంచెలంచెలుగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు పోతున్నది. తాతయ్య, ఇది ఏం మొక్క? టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్ లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాను. తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి. ఎందుకు? ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి. ఓ థ్యాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం. RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. ఈరోజు సాయంత్రం 6 గంటలకు దూరదర్శన్ యాదగిరిలో ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలపై నిపుణులు విశ్లేషిస్తారు. వీక్షకులు గమనించగలరు. జగిత్యాల జిల్లాలో ఈ మధ్య కాలంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ, సామాజిక, రాజకీయ అంశాలపై దూరదర్శన్ ప్రత్యేక నివేదిక. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పెగడపల్లి మండలంలోని కీచులాటపల్లి, ఎల్లాపూర్ గ్రామాల్లో 20 కోట్ల నిధులతో చేపట్టిన
పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క దూరదర్శన్తో మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ల లాంటివని అన్నారు. పేదలకు సన్నబియ్యం, అర్హులైన వారికి ఉచిత విద్యుత్తు, ఉచిత బస్సు, రైతులకు 500 రూపాయల బోనస్ వంటివి ఎంతో మందికి లబ్ధి చేకూరుస్తూ మేలు చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు ఉన్నతాధికారులు. భూభారతి వల్ల కలిగే ప్రయోజనాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ రైతులకు వివరించారు. జిల్లాలోని 20 మండలాల్లో రోజుకు 2 మండలాల చొప్పున అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేసేలా భూభారతి చట్టాన్ని రూపొందించారని అన్నారు. పెండింగ్ సాదా బైనామాల పరిష్కారం కోసం భూభారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని చెప్పారు. జగిత్యాల జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖ ఆయిల్ ఫామ్ కోకో సాగుపై జిల్లా రైతులకు అవగాహన కల్పించింది. అదనపు కలెక్టర్ బిఎస్ లత, లోహియా ఎడిబుల్ ఆయిల్ సంస్థ ప్రతినిధులు ఆయిల్ ఫామ్ సాగు చేయటం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించారు. ఆయిల్ ఫామ్లో వచ్చే తెగుళ్ల నివారణకు అనుసరించాల్సిన పద్ధతులు, రసాయనాల వాడకం గురించి తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుతో 4 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు 6 నెలలకు ఒకసారి ఆదాయం వస్తుందని అడిషనల్ కలెక్టర్ వివరించారు. 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్ 18 బాలికల సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలు జగిత్యాల జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు సాఫ్ట్ బాల్ పోటీలు జరిగాయి. ఇందులో గెలుపొందిన జట్టును చండీగఢ్లో జరిగే జాతీయ స్థాయిలో పోటీలకు పంపనున్నారు. 19 జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేష్ దూరదర్శన్తో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారని చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాలలో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళాకు యువత నుంచి విశేష స్పందన లభించింది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ నుండి ఐటీఐ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందారు. ఈ మేళాలో 70 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 45 మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ సందర్భంగా జగిత్యాల ఐటీఐ ప్రిన్సిపల్ రవీందర్ దూరదర్శన్తో మాట్లాడుతూ ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా చక్కటి వేదికని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు ఇస్తున్న కాటమయ్య రక్ష కిట్లను వాడుతూ తమ ప్రాణాలను కాపాడుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం చెల్గల్ గ్రామంలోని 45 మంది గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్లను పంపిణీ చేశారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 15,000 రూపాయల విలువ గల కిట్లను 100% సబ్సిడీతో ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, బీసీ శాఖ అధికారిని సునీత మాట్లాడుతూ కాటమయ్య కిట్ల ద్వారా ఎలాంటి భయం లేకుండా తాటి చెట్లు సునాయాసంగా ఎక్కొచ్చని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ చేపట్టడంపై మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పలువురు హర్షం వ్యక్తం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ బాధితులకు న్యాయం చేశారని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. సైనికులకు ధన్యవాదాలు తెలిపాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఎంతో సాయం చేసినటువంటి భారత్ ఈరోజు ఉగ్రదాడిని తట్టుకోవడానికి ముందుకొచ్చి భారత సైన్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుకు పంపినారు. ఎంతో అద్భుతంగా 9 స్థావరాలపైన దాడులు జరిపించి ఎంతో ఘన విజయం సాధించారు. ఇది పాకుకు సిగ్గన్న రావాలి, బుద్ధన రావాలి. ఎందుకంటే ఉగ్రదాడిని పెంచడం మంచి పద్ధతి కాదు. ఈ విధంగా పెంచుతూ కొడితే ఉన్న దేశాల్లో ఉగ్రదాడి పెరుగుకుంటూ పోతుంది. కావున భారతదేశం ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటూ ఇప్పటికీ చాలా ముందుకు పోతుంది. ఆ ప్రధానమంత్రి గారు సైనికులు ఇంకా మన ధైర్యం పెంచుకోవాలి, ధైర్యం కలిగించి మొత్తం స్థావరాలని కూల్చి ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాం. టెర్రరిస్టుల దాడి జరిగిందో అదే ప్రతీకార చర్యగా భారత ప్రైమ్ మినిస్టర్ అయిన శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు మన హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా ఆధ్వర్యంలో భారతదేశం అంతా
హర్షం వ్యక్తం చేసే విధంగా దాడులు జరిపారో ఈరోజు మేమందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఆ దాడిలో టెర్రరిస్టులు చచ్చిపోయారు. ఇది మా భారతదేశంలో ఉన్న ఆర్మీకి చాలా పెద్ద మంచి క్రెడిట్. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు భారత్ తగిన గుణపాఠం చెప్పిందన్నారు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి శ్రీనివాస్. ఆపరేషన్ సింధూర్పై దూరదర్శన్ యాదగిరితో మాట్లాడిన ఆయన ఉగ్రమోకల శిబిరాలపై మెరుపు దాడులు చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టి ప్రపంచం ముందు భారత్ గర్వంగా నిలబడిందన్నారు. భారత్ ఆడబిడ్డల సింధూరాన్ని దూరం చేసిన ఉగ్రవాదులకు అదే పేరు పెట్టి శత్రు మూకలను తుదుముట్టించడం గర్వించదగ్గ విషయమని అభిప్రాయపడ్డారు. భారత్పై కుట్రలు కుతంత్రాలు చేస్తున్న శత్రు దేశాలకు ఈ ఆపరేషన్ సింధూర్ ఓ గుణపాఠమని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి శ్రీనివాస్ పేర్కొన్నారు. శత్రు దేశాలలో ఉన్నటువంటి శత్రుమూకలకు చక్కటి గుణపాఠం నేర్పుతూ వాళ్ళను తుదముట్టించడం కోసం మన దేశం మన భూమి మీద నుంచి యుద్ధ విమానాలు ప్రయోగించి వాళ్ళను ముట్టించారు. అందుకోసమే ఈ రోజు గొప్ప రోజు అనేసి మనం దాటుకున్నాం. ఎందుకు అనంటే ఆపరేషన్ సింధూర్ అంటే పెళ్ళైన 3 రోజులకి తన సింధూరాన్ని బలిస్తున్నటువంటి ఉగ్రముఖులకు పూర్తిగా గుణపాఠం చెప్పడానికి, మరియు ఉగ్రవాదుల స్థావరాలను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ కు, మరియు మన దేశం మీద ఎప్పటి కుతంత్రాలు చేస్తున్నటువంటి శత్రు దేశాలకు ఒక గుణపాఠంగా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయటాన్ని మాజీ సైనికులు స్వాగతిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ శ్రీనివాసరావు దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ ఆపరేషన్ భారత సైన్యం శక్తి సామర్థ్యాలను, సంకల్పాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందని అన్నారు. ఉగ్రవాదులు మరోసారి భారత్ వైపు కన్నెత్తి చూడకుండా చేయగలిగామని తెలిపారు. ప్రపంచమంతా నిద్రపోతున్న సమయంలో భారత సైన్యం మరియు వైమానిక సైన్యం ఏకకాలంలో 9 స్థావరాలలో మన టెర్రరిస్ట్ క్యాంపుల మీద లష్కరీ తోయిబా, జైషీ మహమ్మద్ అనే టెర్రరిస్ట్ క్యాంపుల్ని పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకొని వెళ్ళి మనం దాడి చేయడం, ఆ దాడిలో ఏ ఒక్క సైనికుడు కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా 2 వైమానిక విమానాలు తిరిగి రావడం, అలాగే 7 చోట్ల భారత సైన్యం క్షిపణులతో దాడి చేయడం చాలా గర్వించదగ్గ విషయం. ఇది మన దేశ ప్రజలందరూ ఈ భారతీయ సైన్యానికి అలాగే భారత ప్రభుత్వానికి మీరు చాలా ఆనందదగ్గ విషయంగా భావించాలని కోరుతున్నాం. ఆపరేషన్ సింధూర్ తర్వాతి పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిత్యావసర వస్తువులకు కొరత లేకుండా చూడాలన్నారు. హైదరాబాద్ పరిధిలోని ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, రక్షణ రంగాలకు చెందిన పలు సంస్థలు, శంషాబాద్ విమానాశ్రయం, నగరంలోని విదేశీ కార్యాలయాల వద్ద భద్రతను పెంచాలన్నారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. భారత సైన్యానికి సంఘీభావంగా నేడు సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించాలని ఆదేశించారు. ఈ ర్యాలీలో యువత అధిక సంఖ్యలో పాల్గొని భారత సైన్యానికి నైతికంగా మద్దతు తెలపాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కల్లోలం, సంక్షోభం, యుద్ధ సమయాల్లో బాధితులకు సేవలందించడానికి ఒకే ఒక సంస్థ. ఇప్పటికే ప్రపంచ శాంతి విభాగంలో 3 నోబెల్ బహుమతులు అందుకున్న ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో సేవలందిస్తూ తనకు ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. 12 దేశాలతో మొదలైన ఈ ప్రస్థానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ సమయాల్లో సామాన్యులకు ఓ భరోసాగా నిలుస్తోంది. ఆ సంస్థ ఏంటో, ఈ రోజుకి ఆ సంస్థకు ఉన్న అనుబంధం ఏంటో ఈ కథలో చూద్దాం. దేశ విదేశాల్లో విపత్తుల్లో ఆపద్బాంధవుగా నిలిచే ఏకైక సంస్థగా రెడ్ క్రాస్ ప్రసిద్ధి చెందింది. 1863లో హెన్రీ డునాంట్ ఈ సంస్థను స్థాపించారు. 1859లో ఇటలీ, ఫ్రాన్స్, ఆస్ట్రియా మధ్య జరిగిన సల్ఫారినో యుద్ధంలో గాయపడిన వారికి సహాయం అందించేందుకు ఈ స్వచ్ఛంద సంస్థ ఆవిర్భవించింది. 1864 మే 8న రెడ్ క్రాస్ అధికారికంగా ప్రారంభమైంది. 12 దేశాలు ఏకతాటిపైకి వచ్చి ఈ సంస్థను నెలకొల్పాయి.
హెన్రీ డునాంట్ జన్మదినమైన మే 8ను ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవంగా ప్రతి ఏటా జరుపుకుంటారు. యుద్ధ సమయాల్లో అసమాన సేవలకు గాను ఈ సంస్థ 3 సార్లు నోబెల్ శాంతి బహుమతిని అందుకుంది. 1901లో హెన్రీ డునాంట్ ఫ్రెడరిక్ పాప్సీతో కలిసి నోబెల్ శాంతి బహుమతిని పొందారు. అలాగే మొదటి, రెండవ ప్రపంచ యుద్ధంలో మానవతా సేవలకు గాను 1917లో, 1944లో రెడ్ క్రాస్ నోబెల్ శాంతి బహుమతిని స్వీకరించింది. భారతదేశంలో 1920లో లెజిస్లేటివ్ అసెంబ్లీ చట్టం ద్వారా రెడ్ క్రాస్ సంస్థ ప్రారంభమైంది. న్యూఢిల్లీలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. దేశవ్యాప్తంగా అనేక శాఖలతో ప్రకృతి వైపరీత్యాలు, ఆరోగ్య కార్యక్రమాలలో ఈ సంస్థ కీలక సేవలు అందిస్తోంది. రెడ్ క్రాస్ లోగో తెలుపు నేపథ్యంలో ఎరుపు రంగు క్రాస్గా ఉంటుంది. ఈ క్రాస్ అన్ని దిశల్లో సమానంగా ఉండి యుద్ధ తటస్థ చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. వైద్య సేవలు, జెండాలు, పరికరాలపై ఈ చిహ్నాన్ని ఉపయోగిస్తారు. యుద్ధ సమయాల్లో అత్యవసర వైద్య సహాయం, దాతృత్వం, సైనిక తిరుగుబాటు సేవలు ఈ సంస్థ కార్యక్రమాలలో భాగం. ఈ చిహ్నం యుద్ధం నుంచి బయటపడిన వ్యక్తులను సూచిస్తుంది. 2025 ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ థీమ్ మానవత్వాన్ని సజీవంగా ఉంచటం. ఈ థీమ్ ఇతరుల బాధలను తగ్గించేందుకు, వారి గౌరవాన్ని కాపాడేందుకు తమ జీవితాలను అంకితం చేసే వ్యక్తులను సన్మానించడం లక్ష్యంగా పెట్టుకుంది. సంక్షోభ సమయాల్లో మానవతావాదులు ఎదుర్కొనే ప్రమాదాలను, వారి ప్రాణాలను కాపాడే బాధ్యతను ఈ థీమ్ గుర్తు చేస్తోంది. రెడ్ క్రాస్ మానవతా సూత్రాలను పెంపొందిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచటం, ప్రకృతి వైపరీత్యాల్లో సహాయం అందించటం, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించటం, సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళుతున్న ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోయింది. ఉత్తరకాశీ జిల్లాలోని గంగానాణి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 5 పర్యాటకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు హెలికాప్టర్ కూలిపోయిన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు. చార్ధామ్ యాత్రను చూసి పవిత్ర పుణ్యక్షేత్రాలు దర్శించుకునేందుకు ఇటీవల పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభమైన యాత్రకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో యాత్రకు వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు హెలికాప్టర్ను ఉపయోగిస్తున్నారు. అందులో భాగంగా 7 యాత్రికులు ప్రైవేట్ హెలికాప్టర్లో వెళుతుండగా ఉత్తరకాశీ జిల్లాలోని గంగానాణి సమీపంలో ఒక్కసారిగా హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. చార్ధామ్ యాత్ర ప్రారంభమైన 5 రోజులకే ఈ ఘటన జరగటం తీవ్ర విషాదం నెలకొంది. పహల్గాం ఉగ్రదాడి కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణను ముమ్మరం చేసింది. పహల్గాం దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తమకు పంపాలని ఎన్ఐఏ స్థానికులను కోరింది. ఈ ఘటనపై సమాచారం ఉంటే వెంటనే తమకు తెలియజేయాలని పర్యాటకులు, స్థానికులకు దర్యాప్తు సంస్థ విజ్ఞప్తి చేసింది. ఇప్పటి వరకు సేకరించిన సమాచారంతో ప్రణాళికలు రచిస్తున్నామని, ఇంకా ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ తన ప్రాథమిక నివేదికను త్వరలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సమర్పించనుందని అధికారులు తెలియజేశారు. ఐపీఎల్లో నేడు కీలకమైన మ్యాచ్ జరగబోతోంది. ఫైనల్ కంటే ముందే ఉత్కంఠ పోరుకు ధర్మశాల వేదిక కాబోతోంది. రాత్రి 7:30 పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. లీగ్ దశలో జరుగుతున్న ఫైనల్ లాంటి మ్యాచ్గా ఇది ఉండబోతోంది. ఇప్పటికే పంజాబ్ కింగ్స్ 15 పాయింట్లతో 3వ స్థానంలో ప్లే ఆఫ్స్ రేసులో ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ సైతం 13 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఈ 2 జట్లు ప్లే ఆఫ్స్ ర్యాంకు మెరుగుపరుచుకోవడానికి ఈ మ్యాచ్ ఎంతో కీలకం. దీంతో ఈ మ్యాచ్పై ఉత్కంఠ నెలకొంది. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. పార్లమెంటులో అఖిలపక్ష సమావేశం. ఆపరేషన్ సింధూర్పై ప్రధాని మోదీ సందేశాన్ని వినిపించిన రక్షణ మంత్రి. పార్టీలకు అతీతంగా సైనిక చర్యను ప్రశంసించిన నేతలు. ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ భేటీ. సరిహద్దు భద్రతా, సైనిక సన్నద్ధతపై వివరణ. రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో హై అలర్ట్. బార్డర్ ఏరియాల్లో పాఠశాలలు బంద్. అనుమానాస్పదంగా సంచరించే వారిని అదుపులోకి తీసుకుంటున్న బలగాలు. ములుగు జిల్లాలో మందుపాతర పేలి 3 జవాన్లు మృతి, 1కి గాయాలు. వెంకటాపురం, వీరభద్రవరం, తడపాల గుట్టలపై కొనసాగుతున్న కూంబింగ్.
ఖమ్మంలో వైద్య కళాశాల భవనాలకు మంత్రులు శంకుస్థాపన. పేదలకు నాణ్యమైన విద్యా వైద్యం అందించటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ఐపీఎల్ 18లో నేడు తలపడనున్న ఢిల్లీ పంజాబ్ జట్లు. ధర్మశాల వేదికగా రాత్రి 7:30 మ్యాచ్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.